వ్యక్తి అన్యుడు, వాళ్ళ భార్య ప్రభుని విశ్వసించింది. ఆయన ఇంట్లో లేనప్పుడు లేక దగ్గరలో ఉన్న మందిరానికి అప్పుడప్పుడు వెళ్తూ ఉండేది. ఆయన ఆఫీస్కి వెళ్ళినప్పుడు లేకపోతే ఏదైనా సమయం వచ్చినప్పుడు వెళ్తూ ఉంటుంది. ఒకరోజు ఒక ప్లేస్లో చాలా ఉద్యమంతో కూడిన సభలు జరుగుతున్నాయి. అక్కడికి వెళ్ళాలని చాలా ఆశా తపన. ఆ ఆశా తపనతో అవి ప్రార్థన చేస్తుంది. అనేక దినాల బట్టి ఉపవాస ప్రార్థన. ఇంట్లో దేనికోసము? ప్రభా, ఆ ఉద్యోగ కూటాలు నేను వెళ్ళాలి ప్రభా అని. నాకు అవకాశం దయచేయి, అవకాశం దయచేయి, అవకాశం దయచేయి. భర్తను అడిగే అవకాశం లేదు. దేవుడు ఒక కార్యం జరిగింది. అదే టైంలో ఈయనకు ఒక క్యాంప్ వెళ్ళే ట్రిప్ వచ్చింది. సరిగ్గా అదే సమయంలో ప్రభుని చాలా స్తుతించింది ఆమె. ప్రభుని చాలా స్తుతించింది. అమ్మయ్య, దేవుడు నా ప్రార్థన ఆలకించాడు, నేను ధైర్యంగా ఈ కోటాలు నేను వెళ్ళొచ్చు, 3 రోజులు కూడా వెళ్ళొచ్చు, దైవజనులు అక్కడ వస్తున్నారు అని ఆమె సిద్ధపడింది. వెళ్ళింది. ఇంక 3 రోజులు అక్కడ ఉండిపోవాలి. ఈ 3 రోజుల తర్వాత కూడా ఆయన తర్వాత ఎప్పుడు వస్తాడు. ఆమె 3 రోజులు కోటాలు ముగించుకొని ఇంటికి వచ్చేటప్పటికి ఇల్లు డోరు ఓపెన్ చేసి ఉంది. బయట భర్త చెప్పులు కనబడుతున్నాయి. సిచ్యువేషన్ రివర్స్ అయిపోయింది. అనుకోలేదు ఆయన ఇంటికి వచ్చారు. ఆమె అనుకుంటుంది, ఈరోజు నా పని అయిపోయింది అనుకుంటుంది. ఈరోజు నా పని అయిపోయింది, నేను ఏది చెప్పినా ఏం చేసినా ఇంకా దేవుడు అంటే ఇంకా ఆయన మీద ఇబ్బంది పడతారు అని భయపడుతూ ఉంది. లోపలికి వెళ్ళింది. ఆయన కూర్చున్నారు, సోఫాలో కూర్చున్నారు, చాలా సీరియస్గా చూస్తున్నారు. ఆమె వెళ్తుంది. ఏది ఏమైనా సరే ప్రార్థనతో, దైవాత్మతో, పరిశుద్ధాత్మతో నింపబడిన ఆ వ్యక్తి అన్నం పెట్టింది. అన్నం చిటపటలాడుతూ ఆయన చిరాగ్గా తింటున్నాడు. లోపలికి వెళ్ళింది. ఆమె భోజనం పెట్టింది. ఆయన చూసుకుంది. సరే అని మోకరించి ప్రార్థించడం మొదలెట్టింది. హాల్లో ఉన్న వ్యక్తి లోపల ఈ ప్రార్థన పెట్టినాడు. భోజనం వ్యక్తికి పడుకోవాలి. ఇంకా గొడవకి సిద్ధంగా ఉన్నాడు. ఈవెన్ కర్రలు పెట్టి కొట్టే పరిస్థితులు కూడా ఉన్నాయి అక్కడ. అంత భయంకరమైన పరిస్థితి. అవి లోపల ఉండి దేవుడు ఆత్మతో నింపబడి ఇది భాషలో ప్రార్థన చేస్తుంది. ఈ భర్త లోపలికి వెళ్తాడు. ఏం మాట్లాడుతుంది ఈమె? భర్త లోపలికి వెళ్తుంటే ఆమె ఏదో ఒక భాషలో మాట్లాడుతుంది. ఆ భాషలో మాట్లాడుతూ ప్రార్థన చేస్తున్నప్పుడు ఈయన బిఫోర్ మ్యారేజ్, వివాహం జరగక మునుపు వేరే వేరే ప్రాంతాలు, వేరే వేరే రాష్ట్రాల్లో ఆయన జాబ్ నిమిత్తం వెళ్ళడము, అక్కడ కొన్ని సంవత్సరాలు, కొన్ని నెలలు అక్కడ గడపడము. ఆ భాష కొన్ని తెలుసు, ఆ ప్రాంతం యొక్క భాషలో. ఈమె మోకరించి ప్రార్థన చేస్తుంది. ఆ భాషలన్నీ ఈమె మాట్లాడుతుంది. ఉదాహరణ ఒక కేరళ అనుకుందాం, మలయాళీ భాష మాట్లాడేస్తుంది, లేకపోతే ఉర్దూ భాష మాట్లాడేస్తుంది, హిందీ భాష మాట్లాడేస్తుంది. భాషలో ప్రభుని ఇంకా అయిపోయింది, నా జీవితం అయిపోయింది, ఇంక ఈరోజు ఇంకా ఆయన ఏదో చేసేస్తాడు నన్ను. ఆయన అలాగే ఉన్నాడు చూడడానికి. కానీ భయంతో ఆవిడ ప్రార్థన చేస్తూనే ఉంది. జాయిగా కళ్ళు తెరిచి చూస్తే ఆయన మోకాలు వేసి ఆమె కళ్ళ ముందు ఉన్నాడు. ఏం జరుగుతుంది అయ్యా అని అంటే ఈమెకి తెలియదు, ఆయనకి తెలియదు. కానీ ఈ భాష ఆయన తెలుసు. ఆ భాషలో ఏం మాట్లాడుతుందంటే, ఈయన మ్యారేజ్ ముందు, వివాహం మునుపు ఎక్కడికి వెళ్ళేవాడో, ఎక్కడ ఎన్ని తప్పులు చేస్తాడో, ఎక్కడ లంచాలు తీసుకున్నాడో, ఎవరిని కొట్టాడో, లేకపోతే ఎలా చేశాడో, లేకపోతే ఎవరిని ఏడిపించాడో, ఈ విషయాలన్నీ కూడా చెప్పేస్తుందంట ఆమె. ఆవిడకి తెలియదు ఆ భాషని, ఈయన తెలుసు. నా గతంలో జరిగిన ఈ సంఘటనలన్నీ ఈమె ఎలా తెలుసు, ఎలా పట్టుకునే ఇవి మాట్లాడుతుంది ఏంటని వెంటనే మోకరించి అక్కడ ప్రభుని ఆయన అంగీకరించాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఆలోచించండి, నీలో ఉన్నవాడు, ఈ లోకంలో ఉన్నవాడికి గొప్పవాడైన దేవుడు నీ లోపల నుంచి కనబడుతున్నప్పుడు, ఆ సింహము, యూదా గోత్రపు సింహం వస్తున్నప్పుడు మిగతా పరిస్థితులన్నీ కూడా ఏమవ్వాలి? కంపించాలి. పరిశుద్ధాత్మ అభిషేకంతో ఒక వ్యక్తి మోకరిస్తే ఎంతమంది కలిస్తే అతను ఆపగలరు? పరిశుద్ధాత్మ అభిషేకంతో ఒక వ్యక్తి మోకరించి ఒక కుటుంబంలో ఆయన నిలబడితే, మోకరించగలిగితే ఎవరు దాన్ని ఆపగలరు? ఆలోచించండి. ఒకవేళ వాళ్ళు వేరొక ఆత్మతో నింపబడి వస్తుంటే, మరి దేవుడు ఆత్మ నీలో ఉంది కదా. ఎవరు శక్తివంతమైన వారు? అక్కడ వేరే ఆత్మతో నింపబడిన వారు వచ్చిన వారు, వాళ్ళు వస్తే దైవాత్మతో నింపబడిన వారు మీరు కదిలిపోతున్నారు. మన సాకులు చెప్తున్నాం కదా. ఆలోచించండి.
ఒకరు వేరొక ఆత్మతో నింపబడి ఉన్నారు, ఒకరేమో దేవుని ఆత్మతో నింపబడి ఉన్నారు. దేవుడు ఆత్మతో మోకరిస్తే ఎవరు సాకులు చెప్పాలి? ఎవరు సాకులు చెప్పాలి? అపవాద శక్తులు సాకులు చెప్పాలి. అయ్యో ఏం జరిగిపోతుంది, ఏమైపోతుందని ఎవరు గలిబిలి చెందాలి? అపవాద శక్తులు గలిబిలి చెందాలి. కానీ ఎవరు గలిబిలి చెందుతున్నాం? మనం దేవుడు ఆత్మతో నింపబడిన మనము అపవాది యొక్క లేకపోతే వేరొక ఆత్మతో నింపబడిన వ్యక్తులు, లేకపోతే వారు అటువంటి ఆలోచనతో వస్తున్నట్టు మనం కదిలిపోతున్నాం. ఏది నిజమంటారు ఇక్కడ? అంటే వారికన్నా దేవునికి ఆత్మ బలహీనమైందా? ఎస్, మనం బలహీనమైందే చేస్తున్నాం. మనం ఆలోచించేయండి. మనం ఇక్కడ మోకరిస్తే ఎక్కడ ఉన్నా సరే, ఏ వ్యక్తి అయినా సరే అపవాది శక్తులు భయపడి పారిపోయి ఎక్కడ ఉన్నా సరే. అటువంటి అభిషేకము, అటువంటి దేవుడు, అటువంటి పరిశుద్ధాత్మ నీలో పెట్టుకొని మనం ఏం చేస్తాం? వారి మీద వారి మీద నెట్టేస్తూ ఉంటాం. ఇదిగో వీరి వల్ల అసలు నాకు నెమ్మది లేదండి, వీరి వల్ల మిగతా వాళ్ళందరూ బాగానే ఉన్నారు, కానీ వీళ్ళ వల్ల ఇలాగుందండి, అసలు మనశ్శాంతి లేదని వాళ్ళ మీద నెట్టేస్తుండే ఈజీగా. ప్రాబ్లం వాళ్ళు కదా, ప్రాబ్లం నువ్వు. నేను బాగానే ఉన్నాను అనుకుంటున్నాం కదా, ప్రాబ్లం మీరు సరిగ్గా మోకరించగలిగితే దేవుడు గొప్ప కార్యాలు అక్కడ జరుగుతాయి.